ఇప్పుడు మన సినిమా కథలో అదృష్టం ఒక మధ్యతరగతి మనిషి జీవితాన్ని మారుస్తుంది. అలాంటి లక్కు నిజ జీవితంలో దొరకని ఒక అమ్మాయి పట్టుదలతో ప్రయత్నంతో తన కళని కష్టాన్ని గెలిచిన కథ ఇప్పుడు చూద్దాం. నమస్కారం, నా పేరు జీవన్జీ దీప్తి. మాది వరంగల్ డిస్టిక్ కల్లెడ గ్రామం. నేను ఒక పారా అథ్లెట్. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతోమంది అవమానించారు. సో మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల నేను ఎప్పుడూ కృంగిపోలేదు. నేను అథ్లెటిక్స్ 4th క్లాస్లో స్టార్ట్ చేశాను. ట్రైనింగ్ స్టార్ట్ చేసినాక సంవత్సరం తర్వాత ఏంటంటే ఆమె ఐక్యూ లెవెల్ చాలా తక్కువ ఉంది మామూలు పిల్లల కంటే. సో 3 days టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తే నేషనల్ లెవెల్లో అలో చేశారు. తర్వాత ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ వెళ్ళడం, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ రికార్డు, దాని తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ఏషియన్ ఉమెన్. మళ్ళీ రీసెంట్గా సో దీప్తి ఒక్క ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చి మన అంతా తెలుగు ప్రజల్ని సంతోషపడేటట్టు చేసింది. నన్ను ఎంతోమంది చిన్నప్పటి నుంచి అవమానించారు. సో వాళ్ళందరికీ నేను నా సక్సెస్తో సమాధానం చెప్పాను. వీలైనన్ని మెడల్స్ కొట్టి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తాను. నా లైఫ్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా నా పరుగు నేను ఆపలేదు. బికాస్ ఐఎమ్ అన్స్టాపబుల్.